మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా ఏది జరిగినా కానీ మన మంచి కోసమే అంటారు పెద్దలు. నిజమే కావచ్చుగా మాట. పెద్దలు ఏది చెప్పినా కానీ అక్షర సత్యముల్లా. నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా కానీ పేపర్లో వచ్చిన ముచ్చటే, అబద్ధం అయితే చెప్పను. పేపర్లో ఏది వస్తే గదే ముచ్చట చెప్తా. మీరు నమ్మలేని నిజం దాదాపుగా నమ్మరు, కానీ నమ్మాలి. కొన్ని ముచ్చట నమ్మక తప్పదు. మరి చనిపోయిందని సర్టిఫికేట్ ఇచ్చిరంట. చనిపోయిందని సర్టిఫికేట్ ఇస్తే ఇక చచ్చిపోయింది కానీ పీనియన్ తీసుకుపోతున్నారు. ఇంటికాయ తీసుకుపోతుంటే మార్గ మధ్యాహ్నం పోగానే లేచి కూర్చుందంట. నమ్ముతారు ఎవరన్నా? నమ్మాలి. మరి ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే ఏలూరు దగ్గర జరిగిందంట. ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం. అయితే ఈమెది ఏ ఊరు అంటే కైకలూరు మండలం అంట. కైకలూరు పక్క పోయి భుజబలపట్నం అనే ఒక ఊరు ఉంటుందంట. ఆ ఊరికి ఈమె సర్పంచ్ అంట. మాజీ సర్పంచ్ తనం చేసింది. ఎంతో కొంత జరుగుతుంది. పెద్ద మనిషే. ఆరోగ్యం బాగాలేక ఏలూరు దగ్గర ఒక దవాఖాన కొనపోయారంట. వారం 10 రోజులు చూసిరంట. వారం 10 రోజులు చూస్తారు కల్లా ఏ రకంగా చూసినా కానీ బతికే కాలం అయితే లేదంట. చూసి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి చివరికి వస్తారు కదా చచ్చిపోయిందని బంధువులను పిలిపించారంట. బంధువులను పిలిపించి అమ్మ మేము చాలా ప్రయత్నించినాం కానీ పాడైపోను, దేవుడు తీసుకుపోయాడు, మనం ఏం చేస్తాం, ఇక మీరు సాగు చేసుకోపోరానగానే వీళ్ళు ఏమిటనే ఇంటికి ఫోన్ కుదిరట. అయిపోయింది మాజీ సర్పంచ్ అమ్మ అయిపోయింది. ఇక మీరంతా టెంట్ వేసుకొని కుర్చీలు చెప్పుకొని ఇంటి ముందర నెగడు పెట్టుకుని చుట్టాల పక్కల చెప్పురి ఇక రేపు సాగు చేద్దాం, ఇవాళ తీసుకొని వస్తున్నాం అని చెప్పిరట. చెప్పగానే ఊరోళ్ళంతా పరిశానిగా అయ్యో పాపం సర్పంచ్ తనం చేసిపోయా. సర్పంచ్ అన్నప్పుడు చాలా మందికి జర దగ్గర ఉంటుంది కదా, ఆ రకంగా ఊళ్ళంతా ఏడ్చుకుంటా తుడుచుకుంటా వాళ్ళు ఉంటారట. ఇక వస్తా ఉంటే ఫోన్ చేస్తా ఉంటారు. ఏడు దాకా వచ్చింది పీనుగా అంటే గాడికి వచ్చినాం అనుకొని ఏలూరుకి వెళ్ళి చిన్న బయలుదేరిందట. ఓ కాడికి పోయేసరికల్లా రోడ్డు మొత్తం గుంతలు బింతలు ఉన్నాయట. అన్ని గుంతలు ఒర్రెలు వంపులు ఉంటే ఆ అంబులెన్స్ వేసుకపోతప్పుడు అంట ఆ డ్రైవర్ జర్రంతా దబాంచి దొరికినాడ. బండి దబాంచి తోలుతున్నాగానే ఒక గుంతల బండి పడి అట్ట లేచి కింద దుంకిందట. దుంకంగానే ఈమె చనిపోయిందని ఈమెను ప్యాక్ చేసి ఎట్టయితే ఏది దాని మీద ఉంటుంది కదా చెచ్చరా ఏమంటారు, దాని మీద వండబెడితే దాన్ని మంట లేచి కూర్చుందంట. దాన్ని మంట లేచి కూర్చొని మళ్ళీ అట్ని అడ్డమంటదంట. అని పాడైపోయి గుంతకేయిరి కింద పడ్డదా లేకపోతే పానమే వచ్చిందా అనుకొని అలా ఉన్న వాళ్ళు పరిచయం అయ్యారంట. ఏమంటే డ్రైవర్కి చెప్పారంట, డ్రైవర్ అన్న చూడురా ఒకసారి లేచి కింద కూర్చుందని చెప్పారంట. అరే చచ్చిపోయిన వెంట కూర్చుంది మేము ముచ్చట బాగుంది గుంతరాలు అక్కడిక్కడ అంటే జరిగిందేమో అని ఆయన అన్నట్టు. లేదు లేచింది చూసింది అన్నది అని ఎవరో చెప్పిరట. చెప్పంగానే అట్ట ఇంత సంగతి ఉందనుకొని ఆయన చిన్న నాడి పట్టుకొని చూస్తారా కదా. ఇప్పుడు అంబులెన్స్ డ్రైవర్లు అన్నప్పుడు ఎంతో కొంత మొత్తం వైద్యం రాకున్నా కానీ ఎంతో కొంత అయితే వస్తుంది కదా. చూస్తారా కదా నాడి కొట్టుకుంటుందట. అరే నాడి కొట్టుకుంటుందమ్మా ఈయనదని చెప్పేసరికి బండి మలుపు చూస్తావు అనగానే ఆయన దాన్ని అంటే విజయవాడ గవర్నమెంట్ దవాఖాన కొనిపోయారట. విజయవాడ గవర్నమెంట్ దవాఖాన కొనపోగానే ఏమైందంటే ఆల్రెడీ చచ్చిపోయిందని మాకు సర్టిఫికేట్ ఇచ్చారు సార్, ఏలూరు దగ్గరికి పోతే దవాఖాన సర్టిఫికేట్ ఇచ్చారు, ఇక చూడరు సార్ అని విజయవాడ ప్రభుత్వ దవాఖాన కొనపోయి చూస్తారకల్లా వాళ్ళు ట్రీట్మెంట్ మొదలుపెట్టిరట. ట్రీట్మెంట్ మొదలుపెట్టేసరికల్లా చచ్చిపోలే, ఆమె బతికే ఉంది. సూదులు ఇస్తున్నారు, గోళీలు ఇస్తున్నారు, మళ్ళీ పోతే గుల్కోసలు పెడుతున్నారు, కళ్ళు ఆడిస్తూనే ఉందంటే, చేతులు ఆడిస్తున్నాడు, కళ్ళు ఆడిస్తున్నాడు, కడిపేగా ఇస్తూనే ఉంది. మళ్ళీ వెంటనే ఫోన్ గుద్దిరట. ఊరోళ్ళకి ఫోన్ గుద్ది అమ్మ మీరంతా పర్సన్ కాకుండా టెంట్ కూడా వేయకూరి, కుర్చీలు ఎక్కడొక్కడ ఇచ్చేయరి, నెగడు తీసేయరు అని ఫోన్ చేసిరట. అరే అదేంది చచ్చిపోయారని చెప్తాం కదా, మేమందరం రెడీ అయ్యి మేమందరం ఇక్కడ కూర్చున్నాం, బాడీ ఎప్పుడు వస్తే పీనుక కోసం అని మేము ఎదురు చూస్తున్నాం అంటే లేదు సర్పంచ్ అమ్మ మళ్ళీ బతికింది, ఆ గుంతలలో బయట పడగానే లేచి కూర్చుంది, అదృష్టం బాగుంది, మీరు అన్నీ అవన్నీ తీసేయారని చెప్పగానే ఎక్కడొక్కడ తీసేసి మళ్ళీ అంత విజయవాడ ప్రభుత్వ దవాఖానకు గవర్నమెంట్ దవాఖానకు అంత లైన్ గట్టి చూస్తున్నాక ప్రస్తుతానికైతే ఆమె పరిస్థితి మాత్రం నార్మల్గానే ఉందంట. చూడు అదృష్టం అంటే ఏం అదృష్టం అని చెప్పు. ఆ ఇంటోళ్ళు కావచ్చు, ఆమె కావచ్చు, ఎన్ని దేవుళ్ళకు పూజలు చేసిందో, ఏం నోవులు నోయిందో, ఎంతమందికి సాయం చేసిందో చూడు. చచ్చిపోయిందని సర్టిఫికేట్ ఇచ్చినాక మళ్ళీ తిరిగి బతికిందంటే ఎంత అదృష్టవంతులై ఉండాలో చెప్పురి. ఇది అందరికి వస్తుండొచ్చు. నాకు ఇటువంటి అదృష్టం ఇటువంటి వాళ్ళు అక్కడక్కడ కొంతమంది ఉంటారు కదా. మీరు నమ్మినా నమ్మకపోయినా కానీ ఇది వాస్తవం. పేపర్లు వచ్చిన ముచ్చటే. చనిపోయిందని సర్టిఫికేట్ ఇచ్చినాక దారిపోయి పోతుంటే రోడ్లు గుంతలు ఉంటే పాడైపోయిన గుంతలలో బండి పడి దెబ్బకు మరి ఏమంటారు బాడీలో మరి ఏమన్నా గట్టిన నరాలు బీరాలు గదిలేమో పాడైపోయి మరి ఎట్టయిందో ఆ గుండెకి సప్లై అయినట్టుంది. దాన్ని బట్టి లేచి కూర్చుంటే ఇప్పుడు దవాఖానలో పోయి ఆమెను చేంజ్ చేస్తే దవాఖానలో ప్రస్తుతానికైతే ఆమె ఆరోగ్యం అంట మంచిగానే ఉందని డాక్టర్ చెప్పిన ముచ్చట.